సో ఎగ్జాక్ట్ మన అమ్మవారి ముంగట మనకి కూడా నిమ్మకాయల దీపం అనేది పెడతారనమాట. ఏమైనా కోరుకొని నిమ్మకాయల దీపం పెడితే అవుతాయని చాలా పెద్దోళ్ళు చెప్పారనమాట. సో అదే విధంగా అదే కొనసాగిస్తారు ప్రాసెస్ అనేది. చాలా మంది నిమ్మకాయ దీపం అనేది పెడతారు. సో మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. సో ధీరుభాయ్ ఇంకా నేనైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి నిమ్మకాయల దీపం అయితే పెడుతుర్రు. ఎగ్జాక్ట్ నా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ తాళాలు అయితే కడతారు. ఏమైనా కోరుకొని ఏమైనా తాళాలు కడితే మాత్రం అనుకునేది అవుతుందంట. అదేవిధంగా దాని తాళాలు వెనకాల అనేది ముడుపు అనేది ఉంది. ముడుపు కడితే మాత్రం మొక్కినది కోరికలు అనేది కోరిక మొత్తం ఎట్లా అంటే కొన్ని వారాలు 9 వారాలు అనేది తిరగాలన్నమాట ముడుపు కట్టి. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి తెలిసి తీరాలి. సో వెల్కమ్ బ్యాక్ టు మస్కాబాన్ కిలాడి. సో వచ్చినట్లయితే మనం బెంగళూరులో అయితే కాటేరమ్మ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో కాటేరమ్మ టెంపుల్కి అయితే పోతున్నాం ఇప్పుడు. సో మన హైదరాబాద్ ఫలక్నామా కాళీమాత ఎంత ఫేమస్ ఇక్కడ కాటేరమ్మ టెంపుల్ అనేది అంత ఫేమస్ అనమాట. ఎందుకంటే మొక్కుకున్న కోరికలు అనేది నెరవేరుతాయి అని చాలా మంది చెప్తుంటారు. మనం కోరికలు నెరవేరుతాయి కాబట్టి పోవాలని ఎప్పుడు ఇంటెన్షన్ పెట్టుకోవద్దు. మనం భక్తితోటి ఏదైనా మొక్కుకోవాలి, అది కంపల్సరీ అవుతుంది. భక్తితోటి మొక్కుకోవాలి. కోరికలు నెరవేరుతాయి అని చెప్పి పొయ్యి మొక్కుకోదు ఎప్పుడు. బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాము. హైదరాబాద్ అయితే మనం మొత్తం బండిల మీద తిరుగుతాము. సో ఇప్పుడు వచ్చినట్లయితే మనం బెంగళూరు కాబట్టి ఏం లేదు ఇక్కడ. ఆటోలలో అడిగితే 1300 అడుగుతుర్రు. వామ్మో ఏందో అనుకున్నా. సో బస్సు అయితే ఎక్కేసాం మొత్తానికి. బస్సు ఎంత 0 టికెట్ 50 రూపీస్, ఓన్లీ 50 రూపీస్. 1300 అయినా 50 రూపీస్ ఏడనో తెలియదు. 50 రూపీస్ లో మనం గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. సో 25 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ మన కేఆర్పురం నుంచి. సో గుడి వ్యూ అనేది నేను చూపించేస్తా గుడికి పోయిన తర్వాత. బెంగళూరు నాకు పూల అనేది చాలా ఫేమస్. కేఆర్ మార్కెట్ అనేది ఒక పూల మార్కెట్ ఉంటుంది. కేఆర్పురం లేక్ అన్నమాట. వాన అయితే స్టార్ట్ అయిపోయింది. వాన పడుతుంది. మేము అనుకుంటున్నాం మార్నింగ్ నుంచి వాన పడుతుంది అనేసి, కానీ ఇలా వాన పడితే మునిగిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మన ట్యాంక్ బండ్ అవుతుంది. ఇది కేఆర్పురం లేక్ అట్లా. సో ఇలా హైదరాబాద్ అని కాదు, బెంగళూరులో కంపల్సరీ ఇద్దరికి హెల్మెట్ ఉండాలన్నమాట. ఇద్దరికి హెల్మెట్ లేకపోతే ఫైన్. సో మనం ఒక బస్ స్టాప్ అయితే వచ్చేసాము. ఉస్కోట్ బస్ స్టాప్ అయితే వచ్చేసాము. బస్ స్టాప్ చూపిస్తాను నేను ఒకసారి చూడండి. ఇది ఉస్కోట్ బస్ స్టాప్ అనమాట. డిమార్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చి బస్ ఎక్కాలి. కాటేరమ్మ బస్ అంటే ఎవ్వరని చెప్తారు. జామకాయలు. సో ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ టర్నింగ్ లా మొత్తం షేరింగ్ ఆటోలు ఉంటాయి. బస్సు కూడా పోతుంది. షేరింగ్ ఆటోలో పోవాలన్నా కూడా షేరింగ్ ఆటోలో పోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పక్కనే హోటల్ ఉంటుంది. ఇక్కడ డిమార్ట్ ఉంటుంది. డిమార్ట్. సో ఈ స్కానర్స్ ఏందో కాదు, మనం కండక్టర్లు వస్తారు కదా. సో ఇదంతా ఫోన్పే వచ్చేసి స్కానింగ్ చేయాలన్నమాట. స్కానింగ్ చేసి అమౌంట్ కొడితే వాళ్ళు టికెట్ ఇస్తారు. వాళ్ళ దగ్గర టికెట్ ఉంటుంది. ఇంత టికెట్ ఇస్తారు. ఈ పైసలు గీసాలు ఏం కూడా చేయాలి, స్కాన్ చేయాలి, టికెట్లు ఇస్తారు అంతే. మొత్తం మేఘాలు అయితే ఇప్పుడు ఎట్లున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇట్లా అప్డేట్ అయితే బాగుంటావు. ఎందుకంటే స్కానర్లు ఉంటాయి కదా, మంచిగా ఉంటుంది. సో పోయే ముందు ఫస్ట్ ఇక్కడ టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకోవాలి ఫస్ట్. సో కాటేరమ్మ దేవి పార్టీ హాల్ అంట. వాన అయితే పడుతుంది, చూడాలి ఏమవుతుందో దర్శనం అనేది. ఏం కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే బెంగళూరు వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్. ఎట్లా అంటే ఎప్పుడైనా కంపల్సరీ స్వెటర్ ఉండాలి, రెయిన్ కోట్ ఉండాలి, అంబ్రెలా ఉండాలి. మన అంబ్రెలా చూపించేసే తిరుపతి. మేము అంబ్రెలా అయితే తెచ్చుకున్నాం. ఎందుకంటే వాన ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎప్పుడు మబ్బు అవుతుందో తెలియదు. వెదర్ అయితే చెప్పడొస్తుంది. ఎండ అయితే ఏం కనిపించదు మాకు ఇక్కడ. సో చూడడానికి ఎంత మంచిగా ఉంది కదా. ఇదంతా పొలం టైపు, ఎట్లా అంటే విలేజ్ టైప్ లెక్క పాతకాలంలో కట్టినట్టున్నది.
ఇట్లా ఫోన్ ఎక్కడ పడిపోతా అని భయం అవుతుంది. నేను చూపిస్తాను మొత్తంలో వాన పడ్డది, మొత్తం వాన పడ్డది, అయినా మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నాము. ఇంత మంచిది కదా, గ్రీన్ గ్రీన్ ఇట్లా ఉండాలి పోయి వెదర్ అయితే. టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడండి అదే టెంపుల్, పార్కింగ్ చూసారా ఎంత పెద్ద ఉంది. అదే టెంపుల్ అనమాట. అంత గ్రీనరీ ఏముండేది, బుకింగ్ గిక్కింగ్ ఏం రావు. డైరెక్ట్ టెంపుల్కి అయితే పోయి చూపించేస్తాం మీకు. దీని నుంచి స్టార్ట్. సో పబ్లిక్ అంతా మన బస్సులో కూర్చున్న వాళ్ళంతా గుడికే అన్నమాట, టెంపుల్కే. సో ఇదే అన్నమాట, కొత్తగా కడుతుర్రు. ఇంకా అయిపోలేదు. మనం కాటేరమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం. పబ్లిక్ చూసేరా ఎంత మొత్తం పార్కింగ్ అంతా పార్కింగ్ అనమాట. సో మా ఫ్రెండ్ అయితే వచ్చేసిండు ధీరుభాయ్. సో ఎట్లా అనిపించింది ధీరుభాయ్ మన జర్నీ వచ్చేసి బస్లా? అన్ని ఫేస్ చేయాలి, ముందుకు పోవాలి, అందరినీ ప్రేమతోటి దర్శనం చేసుకొని అందరు మంచిగా ఉండాలని కోరుకోవాలి. సో మొత్తానికైతే టెంపుల్ అయితే చూపించేస్తా. ఫస్ట్ పోగానే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, నేను చూపిస్తా పోగానే. సో ఇదే అన్నమాట ఎంట్రన్స్. మనం ఇక్కడ చెప్పులు అనేది వదిలేసేయాలి. చెప్పులు కూడా ఎంత డీసెంట్ అనమంటే ఒక బ్యాగ్ ఇస్తారు వాళ్ళు, ఒక బ్యాగ్ లెక్క మన చెప్పులు అనేది వేసేసి ఓ ఎంట్రన్స్ లో ఇక్కడ గణేశుని టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ గణేశుని టెంపుల్ అనేది విజిట్ చేయాలి. గణేశుడు లేనిది ఏం లేదనమాట, ఫస్ట్ గురువు అనమాట. ఇప్పుడు మనం గణేశునికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గరక అనమాట. తీసుకో ధీరుభాయ్, ఒకటి నీది ఒకటి నాది. సో గణేశుడు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్. జై బోలో గణేష్ మహారాజ్ की जय. क्या करते ताला को? లైన్ ఉంటుంది అనమాట ఫస్ట్. సో లైన్లోకి వెళ్ళిపోవాలి. సో మనం లైన్లోకి రాగానే వచ్చేసినాము అమ్మవారి దర్శనం. ఎప్పటి నుంచో అనుకున్నా, దర్శనం అయితే అయిపోయింది. పోవాలి ముందుకు, ఇప్పుడు ముందుకు పోయి దర్శనం చేసుకోవాలి. ఇదే అన్నమాట ముడుపులు కట్టేది, చెట్టు ముడుపులు ఉంటాయి. ఇది ఇంకా పెద్దగా కడుతున్నారు అనమాట ఇది. సో ఇదే అన్నమాట. ఇప్పుడు వచ్చినట్లయితే చూసుకోండి, అందరు అమ్మవారిని మొక్కుకోండి. దీపాలు పెడుతున్నారు, డిస్టి అనేది తీస్తున్నారు. ఆడ చూపిస్తా, అంతా మెల్లగా చూపిస్తా సీను. ఇప్పుడైతే అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని పోతున్నా ఫస్ట్. సో ఇదేనమాట మొత్తం కాళీమాత. సో మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది. సో దర్శనంకి ఎదురుగానే ఇక్కడ డిష్లు తీస్తారనమాట నిమ్మకాయలతోటి.
ఏమైనా దిష్టి ఉంటే అనేది పోతుంది అనమాట మన మీకెంచి. అమాస పుణ్యం ఇట్లా కాలుతో దొక్కుతారు అనమాట. మన నిమ్మకాయ మనమే దొక్కాలి, వేరే నిమ్మకాయ మాత్రం దొక్కొద్దు. తాళాలన్నమాట. సో ఎగ్జాక్ట్ మన అమ్మవారి ముంగట మనకి కూడా నిమ్మకాయల దీపం అనేది పెడతారనమాట. ఏమైనా కోరుకొని నిమ్మకాయల దీపం పెడితే అవుతాయని చాలా పెద్దోళ్ళు చెప్పారనమాట. సో అదే విధంగా అదే కొనసాగిస్తారు ప్రాసెస్ అనేది. చాలా మంది నిమ్మకాయ దీపం అనేది పెడతారు. సో మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. సో ధీరుభాయ్ ఇంకా నేనైతే అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి నిమ్మకాయల దీపం అయితే పెడతారు. ఎగ్జాక్ట్ నా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ తాళాలు అయితే కడతారు. ఏమైనా కోరుకొని ఏమైనా తాళాలు కడితే మాత్రం అనుకునేది అవుతుందంట. అదేవిధంగా దాని తాళాలు వెనకాల అనేది ముడుపు అనేది ఉంది. ముడుపు కడితే మాత్రం మొక్కినది కోరికలు అనేది కోరిక మొత్తం ఎట్లా అంటే కొన్ని వారాలు 9 వారాలు అనేది తిరగాలన్నమాట ముడుపు కట్టి. అదేవిధంగా ఇప్పుడు మనం దర్శనం అయితే పోవాలి. దర్శనం చాలా పెద్దదైనది. సో మనం టికెట్ కొనుక్కొని అయితే దర్శనంకి అయితే పోతున్నాం. సో టికెట్ కొన్న తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాం. సో ఇప్పుడు వచ్చినట్లయితే ఇక్కడ కాయిన్లు అనేది పెడతారనమాట. అనుకున్న కోరికలు అనేది నెరవేరుతాయి. కాయిన్ అనేది ఎందుకంటే భక్తితోటి కోరుకోవాలి. భక్తితోటి కోరుకొని కాయిన్ అనేది పెడితే అనుకుంటే అది కంపల్సరీ నెరవేరుతుంది అనమాట. ఒకసారి చూపిస్తాను. జై కాటేరమ్మకి. సో మనం 100 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం అన్న. ఇగో టికెట్ ఇద్దరం. సో స్పెషల్ దర్శనం అనమాట. మనం ఆల్రెడీ లేట్ వచ్చాం కాబట్టి 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్లీ గుడి అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కాయిన్స్ అనేది పెడతారనమాట. గుడి లోపల కూడా కాయిన్స్ పెడతారు. మనమైతే అక్కడ పెట్టేసాం అనమాట. కాటేరమ్మ ఎగ్జాక్ట్ కిందనే పెద్ద విగ్రహం కిందనే మనం పెట్టేసాం. ఇది పబ్లిక్ అనమాట. సో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మన షాపింగ్ వచ్చేసి ఈ మనం తీసుకోవాలంటే తీసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఏం చూపించావు? సో ఎగ్జాక్ట్ అమ్మవారి వెనకాల కూడా ఎవరికి తెలియదు ఏమో ఒకటి అవుతుంది అనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొడతారు అనమాట. మనది కొట్టారు, మనం మీకేం తిప్పేసి దీంతో కొడతారు అనమాట. సో ఎగ్జాక్ట్ మనకి అమ్మవారికి ఎదురుగా ఇక్కడ ముడుపులు అనేది కడతారనమాట. సో ముడుపులు వచ్చేసి మొత్తం చెట్టు ఉంటుంది. ముడుపు కట్టి చెట్టు తిరుగుతారనమాట. ఇట్లా కడతారు. మనకు పలక్నమ్మ కాళీమాత ఎలానో ఇక్కడ ముడుపులు అలా ఫేమస్ అనమాట. ఇక్కడ కాటేరమ్మ దగ్గరకు వచ్చి ఈ చెట్టుకి ముడుపులు అనేది కడతారు. 9 వారాలు తిరుగుతారనమాట ముడుపులు కట్టిన తర్వాత. సో కోరిక అనేది నెరవేరుతుంది అనమాట. చూపిస్తా లోపల ఎట్లుందో అనేది. సో క్లౌడ్స్ వచ్చేసి మొత్తానికైతే వాన అయితే పడబోతుంది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇంత కడతారనమాట ముడుపు అనేది. సో మొత్తానికైతే పోతున్నాం ఇప్పుడు.
ఇల్లనా గైస్ వాన అయితే పడుతుంది. సో ఇంకొకటి ఏంది మెయిన్ స్పెషాలిటీ అంటే మన యూట్యూబ్లలో చాలామంది చెప్తారనమాట, ఇప్పుడు కోరిక నెరవేరితే మాత్రం కుడివైపు తిరుగుతుంది లేకపోతే ఎడం వైపు తిరుగుతుంది అనేసి. మేబీ అమ్మవారి ఇదే అనుకుంటా. చూడండి ఒకసారి ఇదే స్పాట్ అనమాట. సో మొత్తానికి అయితే వీడియో అయితే అయిపోయింది. వీడియో కన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన దర్శనం అయితే అయిపోయింది. ఇంత వానలో కూడా ఇంత పబ్లిక్లో కూడా మనం దర్శనం చేసుకున్నామంటే అది కూడా ఆదివారం, శ్రావణ ఆదివారం అంటారు చూడు. ఇదేమో మా అదృష్టం. బెంగళూరులో వచ్చి కాటేరమ్మ అమ్మవారి దర్శనం చేసుకోవడం ఏందో మా అదృష్టం ఏందో. ఫలక్నామా కాళీమాత అంటారు చూడు, కాళీ మందిరు. సో ఇక్కడ బెంగళూరు వచ్చేసి కాటేరమ్మ టెంపుల్ అనమాట. సో మొత్తానికి అయితే వాన అయితే పడుతుంది. సో అంబ్రెలాకి అయితే టైం వచ్చింది, అంబ్రెలా పెట్టుకోవాలి. చూడండి వాన ఎట్లా పడుతుందో గైస్, ఫుల్ వాన పడుతుంది. ఈయన ఛత్రి పెట్టుకుని మళ్ళీ నాకు ఛత్రి అయితే ఇస్తలేడు, నేనైతే కూర్చున్నాడా. సో గైస్ ఇది ఎట్లా అంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అనమాట. మనకు మన వాన అయితే పడుతుంది, అంబ్రెలా అయితే పెట్టుకున్నాను. ఏమైంది నేను చెప్పాలి, బెంగళూరు అంటేనే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అది ఎప్పుడు వాన పడుతుందో, ఎప్పుడు చలి పెడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో ఇబ్బంది ఏం తెలియదు. సో మనం ఈయనే ఉన్నాం, ఇంకా బయటకు కూడా వెళ్ళాం, ముడుపు కట్టలేనే ఉన్నాము. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాన అయితే పడుతుంది కాబట్టి ఈ మార్కెట్ ఎవరైతే పెట్టుకుంటారో ఇది చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఎట్లా అల్లం కొల్లం అవుతుంది చూడండి, వాన ఎట్లా పడుతుందో. హైదరాబాద్ ఎట్లా పడుతుందో దానికన్నా డబుల్ పడుతుంది అనమాట ఇక్కడ బెంగళూరులో. చూడండి పబ్లిక్ చూడండి, ఎంత వాన కొట్టినా కూడా ముడుపులు చేతిలో పెట్టుకొని అంబ్రెలా పెట్టుకొని మరీ పోతున్నారు. సో మా ధీరజ్ ఆడ కూర్చుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే వానలో కూడా చాలామంది భక్తులు పాపం మేడం అయితే చాలా ఎట్లా అంటే చెప్తున్నా కదా, భక్తి ఇంపార్టెంట్, వాన కాదు. వాన ఎట్లానే ఉంటుంది. మేడం అయితే పాపం ఈ మేడం కూడా చూడండి మన ముడుపు పట్టుకొని అంబ్రెలా పెట్టుకొని మరీ తిరుగుతురు అనమాట. చూడండి చాలామంది పబ్లిక్ అనేది ఇదే అనమాట. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఈ ముడుపులో చాలా టెస్ట్ చేస్తుంది అనమాట అమ్మవారు కూడా. సో మనం ఏంటంటే చాలా అంటే గివ్ అవే అనేది ఇవ్వద్దు అనమాట. చూడండి పాపం చాలామంది అంబ్రెలాలు పట్టుకుని, అయితే అంబ్రెలానే పట్టుకోలేడు. అంబ్రెలా పట్టుకోకుండానే చాలామంది తిరుగుతుర్రు. అంబ్రెలా పట్టుకోకపోయినా అనేది కాదు ఇంపార్టెంట్ అనేది. ఇక్కడ మనం ముడుపు కట్టడమే ఇంపార్టెంట్ అని తెలియజేస్తున్నారు పబ్లిక్ అనేది. సో దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోయేతో వల్ల అన్న అయితే నవ్వుకుంటా బాగా ఇస్తుండు. ఇక్కడ గిరాకీ అయితే చేస్తున్నాం అనమాట. అన్న మీ పేరేనా? మీ పేరు? ప్రసాద్. సో అన్న అయితే నవ్వుకుంటా బాగా ఇస్తుండు అనమాట. తెలుగు ఏం లేదు అన్న, జస్ట్ ఒక హైదరాబాద్ అంటే కదా మన లాంగ్వేజ్ లో మాట్లాడి మంచిగా ఇస్తుండు అనమాట. సో ఇక్కడ మొత్తం స్వీట్స్ ఉంటాయి పక్కన, మొత్తం చెరుకు రసం ఏమైనా కావాలంటే కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. ఓ ఈ పెద్ద మనిషి అయితే అన్ని టేస్ట్ చేస్తుండే ఒక్కొక్కటి. హైదరాబాద్ అంటేనే కదా ఒక్కొక్కటి ఇస్తూనే ఉన్నాడు ఆయన. సో మళ్ళీ వాన అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడున్న పబ్లిక్ అయితే అక్కడ ఆగిపోయింది. కానీ తిరిగేటోళ్ళు మాత్రం ముడుపు పట్టుకొని తిరుగుతూనే ఉన్నారు. సో ఇప్పుడు చూస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ముడుపు పట్టుకొని వస్తుంది చూడండి, అదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వాన ఎట్లా పడుతుందని కాదు, ముడుపు కట్టడమే ఇంపార్టెంట్ అని వీళ్ళని చూసే తెలుసుకోవాల్సి వస్తుంది. మన హైదరాబాద్లో అయితే వాన పడితే ఏ షెల్టర్ కింద నిలబడాలి, ఏ చెట్టు కింద నిలబడాలి అనుకుంటారు. ఇక్కడ గుడిలో మాత్రం ఫస్ట్ ముడుపు కట్టడమే ఇంపార్టెంట్ అని వీళ్ళు చూపిస్తారు అనమాట. అది అర్థం కాదు ఎట్లా పడుతుంది అనేది. సో ఇక్కడ ఎవ్రీడే అనేది అన్నదానం అయితే అవుతుంది అనమాట. సో మనం ఏంటంటే 7 PM వరకు అన్నదానం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి అన్నదానం సెక్షన్ అనమాట ఇది. సో ఇక్కడ ఏమున్నా కానీ 7 PM వరకు అయితే అన్నదానం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క భక్తులు వచ్చేసి అన్నదానం కార్యక్రమంలో కూడా పాల్గొనాలని మనవి చేస్తున్నాం.